శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 181వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ద్రోణాచార్యుడి చేత అవమానించబడినటువంటి ద్రుపదుడు బ్రాహ్మణోత్ముల్ని అన్వేషిస్తూ యాజీ ఉపయాజీ అని ఇద్దరు సోదరుల్ని వారిని అర్థించటం, ద్రోణాచార్యుని సంహరించడానికి తగినటువంటి కుమారుడు నాకు కావాలి అని చెప్పి దానికి తగినటువంటి యజ్ఞ సామాగ్రి సమకూర్చడానికి నాకు మీరు సహాయం చేయండి అని అర్థించడం అనేటువంటి ఈ వృత్తంలో చెప్పబడుతుంది. దాంట్లో వారిద్దరిలో కూడా ఎవరు ఈ యాగాన్ని నిర్వహించారు, ఆ తర్వాత ద్రౌపది ఎలా పుట్టింది, దుష్టజమ్నుడు ఎలా జన్మించాడు అనేటువంటి ఈ అధ్యాయంలో సంగ్రహంగా చెప్పడం జరుగుతుంది. పూర్వం చెప్పుకున్నటువంటి అంశాలని ఒక బ్రాహ్మణోత్ముడు ఏకచక్రపురంలో పాండవులకి ఈ ఆఖ్యానాన్ని సంక్షిప్తంగా చెప్తున్నాడు. రాబోయే ద్రౌపది స్వయంవర ఘట్టానికి ఇది నాంది. ముందుగా దైవ ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో 181వ అధ్యాయంలో నేడు ద్రోణహంతృపుత్రోత్పాదనేచ్ఛయ యాజకాన్వేషణార్థం అటతో ద్రుపదస్య ఉపయాజవచనేన యాజ సమీప గమనం. అంటే ద్రోణుణ్ణి సంహరించేటువంటి పుత్రుని కోసం అని చెప్పేసి యజ్ఞం చేద్దామనుకుని ఆ అన్వేషణలో ఉన్నటువంటి ద్రుపదుడికి ఉపయాజి చేత యాగం నేను చేయించను కానీ నా సోదరుడు యాజి అనేటువంటి వాడు ఉన్నాడయ్యా, అతని దగ్గరికి వెళ్ళు అని చెప్తే ఆ యాజి సమీపాన్ని దగ్గరికి వెళ్తాం అనేటువంటిది ముందు ఈరోజు అంశం చెప్పుకుందాం. దాంట్లో బ్రాహ్మణుడు పాండవులకు చెప్తున్నాడు. ఇక్కడ అంతకుముందు దాకా మనకి వైశంపాయన ఉవాచ జనమేజయ ఉవాచ అంటూ వచ్చాయి. వైశంపాయనుడు చెప్తున్న దాంట్లోనే ఇది అంతర్లీనమైనటువంటి భాగం. బ్రాహ్మణుడు ఏకచక్రాపురంలో పాండవులకి ఈ గాథను వినిపిస్తున్నాడు. అమర్షి ద్రుపదో రాజా కర్మసిద్ధాన్ ద్విజర్షభాన్ అన్విచ్చన్ పరిచక్రామ బ్రాహ్మణావసధాన్ బహూన్. అమర్షి ద్రుపద, భరించలేనటువంటి అసూయతో ఉన్నటువంటి ఆ ద్రుపద మహారాజు, ఎవరి మీద అసూయ అంటే ద్రోణాచార్యుడు. క్రోధం ఓ పక్కన, నన్ను అవమానిస్తాడా అని చెప్పి ఓ పక్కన, అట్లా అమర్షతో ఉన్నటువంటి ద్రుపదుడు కర్మసిద్ధాన్ ద్విజర్షభాన్, చక్కగా అనేకమైనటువంటి యజ్ఞ కర్మలని ఆచరించేటువంటి బ్రాహ్మణుల కోసం అన్వేషిస్తూ కర్మసిద్ధాంతినాన్ ద్విజాన్, ప్రాక్టికల్స్ అన్ని చక్కగా చేయించేటువంటి వాడు. ఋగ్వేదం మంత్రాలు అయితే యజుర్వేదం అనేటువంటి కర్మ సిద్ధాంతంతో వాటిని కూడా యజ్ఞయాగాల రూపంలో భగవంతుడిని కీర్తిస్తూ వాళ్ళకి అమృతాహారాన్ని పెట్టే విధంగా వెళ్తాయి. అట్లాంటి బ్రాహ్మణులు అంటే యజ్ఞం ద్వారా సకలము సమకూరుతాయి. అట్లాంటి సిద్ధాంతాలు కలిగినటువంటి బ్రాహ్మణోత్ములు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి అన్విచ్చన్, అన్వేషిస్తూ పరిచక్రామ బ్రాహ్మణావసధాన్ బహూన్, బ్రాహ్మణులు నివసించేటువంటి అనేకమైనటువంటి అగ్రహారాలని ప్రదేశాలని సంచరిస్తూ వెతుకుతున్నాడు మహానుభావుడైన ద్రుపదుడు. దేనికయ్యా అంటే పుత్రజన్మ పరీప్సన్ వై శోకోపహత చేతన ద్రోణేన వైరం ద్రుపదో న సుష్వాప స్మరన్ సదా. ద్రోణుడు చేసినటువంటి అవమాన భారాంతో దాన్నే తలుచుకుంటూ న సుష్వాప, అసలు నిద్రలేనిటువంటి రాత్రులు గడిపాడు ద్రుపదుడు. ఎప్పుడు నిద్రపోకుండా అలాగే ఆలోచిస్తూ 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 ద్రోణుడి మీద ఉన్నటువంటి వైరం, అక్కడేమన్నా ద్రోణాచార్యుడు ఏమన్నా స్నేహాన్ని కోరుకుంటే ద్రుపదుడు ఏమన్నా దాన్ని వైరంగా మలుచుకున్నాడు. పుత్ర జన్మ పరీప్సన్ వై, కాబట్టి ద్రోణుణ్ణి సంహరించడం కోసం ఇక తన శక్తి సరిపోదు, తాను ఓడిపోయాడు. కాబట్టి
అతన్ని సంహరించేటువంటి పుత్రుడు కలగాలి అనేటువంటి పుత్ర జన్మ ప్రీత్స అన్నారు. అటువంటి పుత్రుడు కోసం అని చెప్పేసి శోకోపహత చేతన, ఓ పక్కన శోకంతో కొట్టబడినటువంటి హతచేతన, అటువంటి బుద్ధి అటువంటి మనసు కలిగినటువంటి వారే ఆలోచిస్తూ ఆలోచిస్తూ అనేక రాత్రులు నాస్తి శ్రేష్టమపత్యం ఇది నిత్యమచింతయన్. అప్పటికే ద్రౌపదికి కొంతమంది పిల్లలు ఉన్నారు, సంతానం కలిగారు. ఎవరు? ఈ ద్రౌపది దుష్టద్యుమ్నులే కాకుండా సంతానములు. వాళ్ళ గురించి బంధువుల గురించి ఇక్కడ ఈ శ్లోకంలో అనుకుంటున్నాడు. ఏమంటే నాస్తి శ్రేష్టమపత్యం, మా మే అని ఉండాలి, మా కాదు మే. నాకు శ్రేష్టమైనటువంటి సంతానం ఇంతవరకు లేరు. ఇది నిత్యం అచింతయ, కానీ నిత్యము వాపోతూ ఉండేవాడు, బాధపడుతూ ఉండేవాడు. జాతాన్ పుత్రాన్ స నిర్వేదా దిగ్బంధూనితి చాబ్రవీత్. దిక్ బంధూన్, బంధూన్ దిక్, దిక్ అనే పదం సంస్కృతంలో వాడామంటే చి, ఈ బంధువులు పనికిరారు. జాతాన్ పుత్రాన్, ఈ పుట్టినటువంటి పుత్రులు కూడా అంత పరాక్రమవంతులేమి కాదు, పనికి మాలినటువంటి వాళ్ళు, ఏమాత్రము బలం లేనటువంటి వాళ్ళు, నిర్వీర్యమైనటువంటి వాళ్ళు అని చెప్పి నిర్వేదంతో ఉండేటువంటి వాడు, చాలా బాధపడుతూ ఉండేటువంటి వాడు ద్రుపదుడు. కాబట్టి నిశ్వాస పరమశ్చాసి ద్రోణం ప్రతి చికీర్షయా, విశ్వాస నిశ్వాసంలాగా వేడి నిట్టూర్పులు విడుస్తూ ద్రోణుని సంహరించేటువంటి కుమారుని ఎలా కనాలి, ఏ విధంగా ఉద్భవింప చేయాలి అనేటువంటి ప్రతి చికీర్షయ, ద్రోణుడికి ఎట్టగైనా సరే ప్రతిక్రియ చెయ్యాలనేటువంటి తపనతో రగిలిపోతూ ఉన్నాడు ద్రుపదుడు కాస్త. ప్రభావం వినయం శిక్షాం ద్రోణస్య చరితాని చ క్షాత్రేణ చ బలేనాస్య చింతయన్నాధ్యగచ్చత. అయితే ద్రుపదుడి కంటే ద్రోణాచార్యుడు దేంట్లో మిన్న? ఇద్దరు స్నేహితులు, ఇద్దరు ఒకే గురువు దగ్గర అధ్యయనం చేశాడు. ఇదిగో ప్రభావంలోను, వినయంలోను, శిక్షణలోను ద్రోణస్య చరితాని చ, ద్రోణుడి యొక్క చక్కటి చరిత అంటే ఆయన యొక్క ప్రవర్తన, సుగుణాలు, ఆయన నేర్చుకున్నటువంటి విద్యా వినయ విధేయతలు, ఆయన యొక్క ప్రభావం, బ్రాహ్మణ ప్రభావం అనే బ్రహ్మతేజో ప్రభావం అనేటువంటిది, ఇవన్నీ కూడా క్షాత్రేణ చ బలేనాస్య. ఆ బలాలకి తోడు ఇప్పుడు ఏ బలం యాడైందంటే ద్రుపదుణ్ణి ఓడించి రాజయ్యాడు కాబట్టి క్షత్రియ బలం కూడా యాడైంది. ఇప్పటిదాకా ఆయన బ్రాహ్మణుడు, ఇప్పుడు రాజయ్యాడు కాబట్టి క్షత్రియ బలం కూడా. క్షాత్రేణ చ బలేనాస్య చింతయన్నాధ్యగచ్చత. కాబట్టి ఇక అతన్ని ఏం గెలుస్తాం ఇక మనం? ద్రౌపదుడు ఏమన్నా కేవలం రాజు మాత్రమే, ఈయన ఇప్పటిదాకా బ్రహ్మ తేజస్సుతో ఉండి రాజయ్యాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పాంచాల దేశంలో ఉత్తర భాగాన్నంతా ఈయన పరిపాలిస్తున్నాడు. ప్రతికర్తుం నృపశ్రేష్ఠో యతమానోపి భారత అభితశోధ కల్మాషీం గంగాకూలే పరిభ్రమన్. కాబట్టి ఎలాగైనా సరే ద్రోణునికి ప్రతికర్తుం నృపశ్రేష్ఠ. ప్రతికర్తం అంటే తిరిగి ఏదో ఒకటి చేయాలి, ద్రోణుణ్ణి సంహరించడానికి ఏదో మార్గాన్ని అన్వేషించాలని, యతమాన అంటే ప్రయత్నమాన, ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ, అభిత శోధ కల్మాషీం, మనసులో కల్మషమైనటువంటి భావాలను పెట్టుకున్నటువంటి ఆ ద్రుపదుడు అభిత, అటు ఇటు అటు ఇటు గంగాకూలే పరిభ్రమన్. గంగాకూలము అంటే, కూలము అంటే తీరము అన్నట్టు. గంగా తీరంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణుల గృహాలు, ఆశ్రమాలు అన్నిటిని అన్వేషిస్తూ తనకి సహాయం చేసి పెట్టగలిగినటువంటి సమర్థుడైన బ్రాహ్మణుడి కోసం వెతుకుతున్నాడు. బ్రాహ్మణ వసధం పుణ్యం పుణ్యమాససాద మహీపతి తత్ర నాస్నాత కశ్చిన్న చాసీదవ్రతీ ద్విజ. అలా తిరుగుతున్నటువంటి ఆయనకి గంగా తీరంలో ఒక ఆశ్రమం కల్పించింది. ఆశ్రమ ప్రాంతంలో బ్రాహ్మణులు ఎలా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ వ్యాసుడు చెప్తున్నాడు. బ్రాహ్మణ అవసధం పుణ్య, అవసధం అంటే నివసిస్తున్నారు. ఎట్లాంటి బ్రాహ్మణులు ఆ ఆశ్రమంలో నివసిస్తున్నారనేది చెప్తున్నారు ఇక్కడ. తత్ర నాస్నాత, నాస్నాతక, స్నాతక, స్నాత వేరు స్నాతక వేరు. నాస్నాతక, స్నాతక అంటే పట్టా పుచ్చుకున్నటువంటి విద్యార్థి, అంటే శిక్షణ అంతా అయిపోయినటువంటి విద్యార్థిని స్నాతకుడు అంటారు. కాన్వకేషన్ అయిపోయినటువంటి వాడు, పట్టా పుచ్చుకున్నటువంటి వాడు, డిగ్రీ అయిపోయినటువంటి వాడిని స్నాతక. స్నాతకుడు కానటువంటి విద్యార్థి లేనేదట. అంటే అందరూ చక్కగా ఉత్తమమైనటువంటి డిగ్రీలు పుచ్చుకొని అర్హత సంపాదించుకున్నటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్నారట ఆ ఆశ్రమంలో. తత్ర నా
స్నాతకః తత్ర నాస్నాతకః కశ్చిత్ చాసీత్ అవ్రతీ ద్విజః. అవ్రతీ ద్విజః. ద్విజః అంటే బ్రాహ్మణుడు, అవ్రతి అంటే వ్రతంగా చక్కగా నియమాలు పాటించినటువంటి బ్రాహ్మణుడు ఆ ఆశ్రమంలో లేట. పాటించని బ్రాహ్మణుడు, అందరూ పాటించేవాళ్ళే అని అర్థం. ప్రతి బ్రాహ్మణుడు చక్కగా అన్ని పాటిస్తున్నారు. అట్లాంటి ఆశ్రమాన్ని అధీయానో మహాభాగౌ సోపశ్యత్ సంశ్రిత వ్రతౌ యాజోపయాజౌ బ్రహ్మర్షి శామ్యంతౌ పరమేష్ఠినౌ. అట్లాంటి ఆశ్రమ ప్రాంతానికి ప్రధానమైనటువంటి పెద్దవాళ్ళైనటువంటి ఇద్దరు సోదరుల్ని కలుసుకున్నాడు. ఎవరయ్యా అంటే యాజీ ఉపయాజౌ బ్రహ్మర్షి శామ్యంతౌ పరమేష్ఠినౌ. చక్కగా పరమేష్ఠినో పరబ్రహ్మని ఉపాసించినటువంటి బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి వాడు. శామ్యంతో అంటే ఇంద్రియ నిగ్రహాలని సంపాదించినటువంటి వాడు, ఇంద్రియాల నిగ్రహంగా ఉంచుకున్నటువంటి వాడు, సంయమనంగా ఉన్నటువంటి వాడు. అధీయానౌ బహు ద్వివచనం, రామ రామౌ ఉన్నట్టుగా ద్వివచనం. అధీయానం అంటే చక్కగా శాస్త్రాలు వేదాలు వేదాంగాలన్నీ చదువుకున్నటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళు. అట్లాంటి ఇద్దరిని సంసిత వ్రతౌ, వ్రతాలను చక్కగా ఆచరించగలిగిన వాళ్ళు, సంస్కృతిని సంస్కారాన్ని చక్కగా కలిగినటువంటి యాజి ఉపయాజి అనేటువంటి ఇద్దరు సోదరులను ఈ ద్రుపదుడు చూడటం కలిగింది. సంహితాధ్యయనే యుక్తౌ గోత్రతశ్చాపి కాశ్యపో. వాళ్ళిద్దరు కాశ్యపుని గోత్ర వంశీయులైనటువంటి వాళ్ళు, కశ్యప గోత్రంలో జన్మించినటువంటి వాళ్ళు. సంహితాధ్యయనే యుక్తం, నిత్యము వాళ్ళు వేదాధ్యయనంలో, సంహితలు చదవటంలో నిత్యము తమ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నటువంటి వాళ్ళు. తారణేయౌ యుక్త రూపౌ. యుక్త రూపం అంటే తగినటువంటి రూపంతో అత్యద్భుతమైనటువంటి బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి వాళ్ళు. అలాగే బ్రాహ్మణ ఋషి సత్తమౌ. బ్రాహ్మణులు ఋషి సత్తమౌ, ఋషులలో ఉత్తములైనటువంటి ఋషులు, ఋషి పుంగవుల్లా కనిపించారు చూడంగానే ద్రుపదుడికి. దాంట్లో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సతావా మంత్రయామాస సర్వకామైరతింద్రితః బుద్ధ్వా బలం తయోస్తత్ర కనీయాంసముపహ్వరే. ఇద్దరు సోదరుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళారంటే కనీయాంస, చిన్నవాడి దగ్గరికి వెళ్ళాట. జ్యేష్ఠ కనిష్ఠ అన్నట్టుగా, కనిష్ఠ అంటే చిన్నవాడు. వాళ్ళిద్దరిలో మంత్రయామాస, ఒకరితో మంత్రయామాస మాట్లాడటం ప్రారంభించుకుని మెల్లగా వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గరికి అంటే చిన్నవాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన పేరు ఉపయాజి. పెద్దవాడి పేరు యాజి, చిన్నవాడి పేరు ఉపయాజి. ప్రపేదేశ్చందయన్ కామైరుపయాజం ధృతవ్రతం. ఆ పేరు ఇక్కడ పెట్టారు, ఉపయాజి అనేటువంటి పేరు. ఉపయాజి అని ధృతవ్రతం, వ్రతాన్ని చక్కగా ఆచరించేటువంటి వాడు. అట్లాంటి ఉపయాజి అనేటువంటి పేరు కలిగినటువంటి ఆయన్ని ప్రపేదే చందయన్ కామై, అనేకమైనటువంటి ఉపాయాలతో అదిస్తాను ఇదిస్తాను అన్నట్టుగా ఏదో నచ్చజెప్పి ఆయన దగ్గరికి ఈయన వెళ్ళటం జరిగింది. ఆయన్ని ఇక చక్కగా సేవలతో తరింపజేయటం మొదలుపెట్టాడు. పాద శుశ్రూషణే యుక్త. శుశ్రూష అంటే సేవ, పాదసేవ. పాదసేవ చేస్తూ ఆయనకి శిష్యుడిగా ఉంటూ కొన్నాళ్ళు. ప్రియవాక్ సర్వకామద. చక్కటి ప్రియమైనటువంటి వాక్యాలు చెప్తూ సర్వకామదహ, అన్ని కోరికలు తీర్చేటువంటి పరమగురువుని పూజించినట్టుగా పూజించాడు. అర్చయిత్వా యథా న్యాయం ఉపయాజమువాచసః. ఆ విధంగా అర్చిస్తున్నటువంటి ఆ ద్రుపద మహారాజుతో యథాన్యాయం ఉపయాజమువాచ. ఉపయాజి ఈ విధంగా అంటున్నాడు, నీకేం కావాలి నాయన, ఇంత సేవిస్తున్నావు ఇన్నాళ్ళ నుంచి ఆశ్రమంలో, నీకు తీరని కోరిక ఏమున్నదో చెప్పు అని చెప్పంటే, ఏన మే కర్మణ బ్రహ్మన్ పుత్రస్య ద్రోణమృత్యవే. వెంటనే విషయం చెప్పేశాడు ఆలస్యం చేయకుండా. నీకేం కావాలో చెప్పనేటప్పటికీ, ఏ కర్మతో అయితే నేను ద్రోణుని సంహరించేటువంటి పుత్రుని కంటానో ఆ కర్మ నా చేత చేయించండి, అటువంటి యజ్ఞాన్ని నా చేత పూర్తి చేయించండి. ద్రోణ మృత్యవే అన్నాడు. ద్రోణుడికి మృత్యువైనటువంటి పుత్ర, కుమారుణ్ణి, ఏన కర్మణ, ఏ కర్మ చేత అయితే నేను సాధిస్తానో పొందుతానో అటువంటి కర్మ నా చేత చేయించు మహానుభావ అని చెప్పాడు. అదొకటేనా, పక్కనే ఇంకోటి కూడా అడిగాడు. అర్జునస్య భవేద్ భార్య. నన్ను ఓడించినటువంటి వాడు పరాక్రమవంతుడు అర్జునుడు. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఆ నేర్పరితనం,
ఆ మెళుకువలు, యుద్ధ విద్యలు అవి చూసి అబ్బురు పడిపోయాను అర్జునుని చూసి. ఉంటే ఇట్లాంటి అల్లుడు నాకు ఉండాలి కదా అని చెప్పి అనుకున్నాడు. కుమారుడు ఉండలేడు. కుమారుని ఇక్కడ ఒకటి కుమారుడు కావాలనుకుంటున్నాడు. ఎట్లాంటి కుమారుడు అంటే ద్రోణాచార్యుని సంహరించే కుమారుడు కావాలని కోరుకున్నాడు పైలైన్లో. కాబట్టి అబ్బాయి ఉంటే సరిపోదు, అర్జునుడు లాంటి వాడు కూడా. అర్జునుడు ఎట్లా ఉండాలంట? అల్లుడిగా ఉండాలంట. కాబట్టి నాకు ఒక కూతురు కూడా కావాలి. అర్జునస్య భవేద్ భార్య. అర్జునుడికి భార్య ఎవరైతే అవుతారో అటువంటి ఆవిడ నా కూతురు అవ్వాలి. ఆవిడ నా కూతురుగా పుట్టాలి. అర్జునుడు నా అల్లుడు చేసుకోవాలి. అర్జునస్య భవేద్ భార్య భవేద్యా వరవర్ణిని. ఎవరైతే వరవర్ణిని అయినటువంటి స్త్రీ అర్జునుడికి భార్య అవుతుందో ఆమె నా కూతురు అవ్వాలి. ఎవరైతే ద్రోణాచార్యుని సంహరిస్తారో అతడు నాకు పుత్రుడు అవ్వాలి. అట్లాంటి ఇద్దరు పిల్లలు నాకు యాగం ద్వారా, యజ్ఞయాగాల ద్వారా వాళ్ళని సంహరించాలి. ద్రోణుని సంహరించాలంటే మామూలు కుమారుడు కాదు, దైవవశమైనటువంటి కుమారుడు కావాలి. అర్జునుని పొందాలంటే సామాన్య స్త్రీ పొందలేదు. కాబట్టి అట్లాంటి అందమైనటువంటి ఆ స్త్రీ కావాలి. కాబట్టి వీళ్ళిద్దరూ దైవవశం వల్లే సంభవిస్తారు. కాబట్టి అటువంటి యాగం చేయించండి అంటే, అంతేకాదు పోనీ ఆపాడు, అప్పటికి ఆపల. నువ్వు ఇచ్చేస్తే నేను అది ఇస్తా ఇది ఇస్తా అంటూ ఆశ చూపిస్తున్నాడు ఇక్కడ తర్వాత ద్రుపదుడు. ఉపయాజ కృతే తస్మిన్ గవాం దత గవాం దతాస్మి తే అర్బుదం. గవాం అనే దానికంటే గోవులు, దత కాదు దత్తాస్మి. గోవులు నేను ఇస్తానయ్యా. ఎన్ని ఇస్తానయ్యా అంటే తే అర్బుదం. అర్బుదం అనే పదానికి అర్థం 10,000. 10,000 ఆవుల్ని నేను ఇస్తాను, నువ్వు కనుక ఇలా చేస్తే అన్ని ఆవులు నేను ఇస్తాను అని. బ్రాహ్మణులకు ఆవులే కదా సంపద. కాబట్టి అన్ని ఆవులు నేను ఇస్తానయ్యా, నువ్వు చేసుకుంటా, నువ్వు ఈ పని చేసి పెట్టా అనగానే యద్వాతే ఒకవేళ నీకు ఆవులు అక్కర్లేకపోతే గనక ఇంకో ఆప్షన్ కూడా నీ మనసులో ఏ కోరుకుంటే అది చెప్పి నేను తీరుస్తా అంటున్నాడు. యద్వాతే అన్యద్విజశ్రేష్ఠ. అన్యత్ అనే పదం ఇక్కడ ఉంది. అన్యత్ అంటే ఇంకేమైనా కోరుకుంటే చెప్పు. అన్యద్విజశ్రేష్ఠ మనసః సుప్రియం భవేత్. లేదా నీకు మనసులో ఏదైనా కోరిక, ప్రియమైనటువంటి కోరిక ఉంటే అది చెప్పు, నేను తీరుస్తానయ్యా. ఆవులు అక్కర్లేదంటే ఇది చెప్పు, నేను తీరుస్తాను. సర్వం తత్తే ప్రదాతాహం నహి మే అత్ర ఆస్తి సంశయ. నీకు ఏది కావాలంటే అది ప్రదాతాహం, నేను ఇచ్చేస్తాను. ఇందులో సందేహం అంటూ లేదు. ఇంకేం కావాలంటే అది అడుగు మహానుభావ అని చెప్పంటే, ఇత్యుక్తో నాహమిత్యేవం తం ఋషిం ప్రత్యభాషత. ఒకే ఒక మాట చెప్పాడు ఆ ఋషి అన్ని విని. నా అహం ఇత్యేవం, నేను అలా చెయ్యను అన్న మాట చెప్పేశాడు ఆ ఋషి. ప్రత్యభాషత అంటే తిరిగి సమాధానం చెప్పడం. ప్రతి అభాషత, తిరిగి సమాధానం చెప్పాడు. ఏమనంటే, ఇట్లా నేను ఒకటి తీసుకుని నేను ఇంకో రకంగా చేయటం ఎప్పుడు చేయను ఆయన. అందులో సంపదలు తీసుకుని నీకు యాగం చేయడం ఇట్లాంటివన్నీ చేయను అని చెప్పి చెయ్యను అని చెప్పినా కూడా వెంటనే ద్రుపదుడు వెళ్ళకుండా అక్కడ ఆ మహర్షిని సేవించడం అనేటువంటిది తర్వాత ఆ ద్రుపదుడి యొక్క సేవకి తన్మయమైపోతాడు ఆ మహర్షి. అది జరుగుతున్నది ఇక్కడ తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు. ఆరాధయిష్యం ద్రుపద సతం పర్యచరత్ పునః. పర్యచరత్ పునః. పునః అంటే నాకు కుదరదు అని చెప్పంగానే సేవ వదిలేసి వెళ్ళిపోవాలి ఇక్కడ ద్రుపదుడు. ఆ సేవని కంటిన్యూ చేశాడు అలాగే. అంటే ఈ రోజు కాకపోతే ఇంకొన్నాళ్ళకన్నా మళ్ళీ ప్రసన్నం చేసుకుని మళ్ళీ ఆయన నుంచి చక్కగా తన కోరిక తీర్చుకోవాలనేటువంటి ఆశతో ఆరాధయిష్యం ద్రుపద. ఇంకా పరిచర్యలు చేస్తూనే ఉన్నాడు. సంవత్సర కాలం అయిపోయింది. అలా తతసంవత్సరస్య అంతే. సంవత్సర కాలం అయిపోయిన తర్వాత ఆ చివరికి తర్వాత ద్రుపదుడితో అప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన. ద్రుపదం సద్విజోత్తమ ఉపయాజో బ్రవీత్ కాలే రాజన్ మధురయా గిరా. సంవత్సర కాలం సేవ చేసిన తర్వాత ద్రుపదుడితో అంటున్నాడు ఉపయాజు, అబ్రవీత్ కాలే. కాలే అంటే చెప్పవలసిన సమయం వచ్చాక చెప్పాడు. రాజన్ మధురయా గిరా. గిరా అంటే వాక్కులు, మధురమైనటువంటి వాక్కులతో చక్కగా ఆయన ఈ యాగం నేను చేయించను కానీ నాకు సోదరుడు ఉన్నాడు, నువ్వు చెప్పినటువంటి విధంగా ఇది ఇస్తే అది చేస్తా అన్నావు చూసా, అలా చేసేవాడు నా సోదరుడు, వాడికి ఆ గుణం ఉంది. కాబట్టి నువ్వు మా అన్నయ్య యాజి దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఆ యాజి యొక్క లక్షణాలు చిన్నప్పుడు ఏం చేశాడనేటువంటి ఒక 4-5 శ్లోకాల్లో వివరిస్తున్నారు. జ్యేష్ఠో భ్రాత, జ్యేష్ఠ భ్రాత అంటే పెద్దన్నయ్య. జ్యేష్ఠో భ్రాత మమ గృహ్మాత్ విచరన్ గహనేవని. నేను మా అన్నయ్య ఒకసారి ఇంటి నుంచి అరణ్యంలో సంచరిస్తూ ఉన్నప్పుడు అప్పుడు
భూమి మీద పడినటువంటి ఒక పండుని, అపరిశుభ్రమైనటువంటి పండుని కూడా తీసుకుని తిన్నాడు. అపరిజ్ఞాత శౌచాయాం భూమౌ నిపతితం ఫలం. అపరిజ్ఞాత శౌచాయాం, శుచిత్వము లేకుండా అశౌచంగా అశుభ్రంగా ఉన్న భూమి మీద పడిపోయినటువంటి నిపతితం ఫలం, భూమి మీద పడిపోయినటువంటి ఒక పండుని శుభ్రం చేసుకు తినాలా అనే జ్ఞానం కూడా లేకుండా అలా తినేశాడు. అప్పుడు అనుకున్నా నేను, వీడికి శుద్ధి శుచి ఏమీ లేదు, నియమ నిష్టలు ఏమీ లేవు. తదపశ్యమహం భ్రాతురసాంప్రతం అనువ్రజన్. అసాంప్రతం అనువ్రజన్. ఇదేం పని, వీడు ఇట్లా చేస్తున్నాడు, ఇక వాడికి చెప్పడం కూడా అనవసరం అని విమర్శం సంకరాదానే నాయం కుర్యాత్ కదాచన. చేయకూడనటువంటి విధంగా వీడు చేస్తున్నాడు అని లోపల మనసులోనే తర్కించుకున్నాను. అంటే వీడి స్వభావం ఇంతే, ఇక అది మంచిదా కాదా, చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి విమర్శ కూడా చేయకుండా చేసేస్తున్నాడు వీడు అని దృష్ట్వా ఫలస్య నాపస్య దోషాన్ పాపానుబంధకాన్. ఆ ఫలం చూసి కూడా అది దోషరహితమైనటువంటిది, దోషపూరితమైనటువంటిది అనేటువంటి విచారణ కూడా చేయకుండా దాన్ని కాస్త తీసుకున్నాడు. వివినక్తిన శౌచం యస్సో అన్యత్రాపి కథం భవేత్. మరొక విషయం కూడా జరిగింది, అది కూడా చెప్తున్నాడు ఉపయాజి. ఈ పెద్దవాడైనటువంటి యాజకు ఉన్నటువంటి లక్షణాల్లో మరొక లక్షణం ఏంటంటే సంహితాధ్యయనం కుర్వన్. సంహిత అధ్యయనం కుర్వన్. గురువు గారి దగ్గర ఒకసారి విద్యాభ్యాసాన్ని సంహిత అధ్యయనం చదువుతున్నప్పుడు, వేదాధ్యయనాల్లో సంహిత ఆరణ్యకాలు ఏవైతే ఉంటాయో ఆ సంహితలు చదువుతున్నారట. చదువుతున్నప్పుడు గురుకులంలో గురుకులేచ యహ, గురుకులంలో భోజనం చేస్తున్నారు, అందరూ తినేసి లేచారు. మా అన్నయ్య మాత్రం పక్కవాడి విస్తరలోంచి తీసుకుని ఎంగిలి అన్నాన్ని కూడా తిన్నాడు. అది చెప్తున్నాడు. భైక్ష్యముత్సృష్టమన్యేషాం, అన్యేషాం భైక్ష్యం. అది కూడా భైక్ష్యము అంటే భిక్షాటన చేసుకుని ఎవరి వంతు వారు తింటున్నటువంటి కాలం అది గురుకులంలో. అన్యేషాం భైక్ష్యం అంటే ఒకడు తింటున్నటువంటి ఆ విస్తరలో మిగిలిపోయి వదిలేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ వదిలేసిన పదార్థాలతో కూడా తిని భుంతే స్మచ యథాతథా. యథాతథా ఉన్నది ఉన్నట్టుగా అలా తిని హాయిగా శుభ్రంగా, అంటే ఏ శుచిగానో ఒక మంత్రశుద్ధి చేసుకోవటమో, నీళ్లతో కాస్త గాయత్రి మంత్రం చెప్పి సంప్రోషణ చేయడం, ఏదో చేయటం, కనీసం అబ్బే ఏమి లేదు. వాడి విస్తరలో తీసుకుని ఎంగిలి పదార్థాన్ని అలాగే తింటాం చాలాసార్లు చూశాను. పైగా తిని ఊరుకున్నాడా? ఆహా. కీర్తయన్ గుణమన్నానాం అభృణీచ పునః పునః. మళ్ళీ 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 ఆ తిన్న అన్నంలో రుచివత్తరమైనటువంటిది, ఇది చాలా బాగుంది, ఇది ఎంత బాగుందో ఎంత బాగుందో అని మెచ్చుకోవటం కూడా. పై నేను ఇలా చేశాను, ఇలా చేసి ఎంత బాగుందో అని చెప్పి చేసిందే వెధవ పని, దాన్ని ఇంకా మెచ్చుకోవడం, దాంట్లో ఆ మధురమైనటువంటి రుచిని ఆస్వాదించడం, తినటం అనేటువంటి చాలా ఎవగింపుగా ఉన్నటువంటి సన్నివేశం చిన్నప్పుడు కలిగింది. అసహ్యం వేసింది. శుచి శుభ్రత లేనటువంటి వాడు. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మా అన్నయ్యలో శుచి లేదు అని కాకుండా ఒక రకంగా పక్కవాడిది ఆశించడం, ఏదో ఒకటి కర్మఫలాపేక్షను ఆశించి చేయటం అనేటువంటిది తెలుస్తుంది అని చెప్పి తం వై ఫలార్థినం మన్యే అని తెలుసుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఫలార్థినం మన్యే, అది శుచినా కాదా, ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా, యజ్ఞం చేసినప్పుడు దీనికి ప్రతిఫలం ఇలా తీసుకోవాలా తీసుకోకూడదా అనేటువంటిది, ఈ విధమైనటువంటి ఫల అర్థి, ఫలాన్ని ఆశించేటువంటి వాడిలో ఆ మనస్తత్వాన్ని వాడిలో నేను గ్రహించాను. కాబట్టి నువ్వేదో ఆవులు ఇస్తాను అదే ఇస్తాను నా ముందు ప్రదర్శించకుండా ఈ చెప్పినటువంటి మాట వాడికి చెప్తే వెంటనే నీ పని అయిపోతుందిరా అబ్బాయి అని ఒక నిర్ణయం చెప్తున్నాడు. తంబై ఫలార్థినం మన్యే భ్రాతరం తర్క చక్షుష. కాబట్టి తంవై గచ్చస్వ నృపతే, హే నృపతే, ఓ ద్రుపద మహారాజా, తంవై గచ్చస్వ, ఇప్పుడే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, మా అన్నయ్య ఆశ్రమానికి వెళ్ళు. తం వై గచ్చస్వ నృపతే సత్వాం సంయాజయిష్యతి. మా అన్నయ్య చక్కగా నీతో సంయాజయిష్యతి, చక్కగా నీ చేత యజ్ఞం చేయిస్తాడు. యాజయిష్యతి అంటే యజ్ఞం చేయించడం. సంయాజయిష, చక్కగా నువ్వు అనుకున్నటువంటి యాగాన్ని పరిపూర్తి చేయించగలిగిన సత్తా సామర్థ్యాలు మా అన్నయ్య కూడా ఉన్నాయి. నేను ఎంత చదువుకున్నానో వాడు అంత చదువుకున్నాడు. వాడు ఫలాపేక్షతో ఉంటాడు, నేను నిష్ఫలాపేక్షతో ఉంటాడు. ఏమి ఆశించినటువంటి వాడు ఉపయాగి, ఆశించేవాడు యాజి. జుగుప్సమానో నృపతి మనసేదం విచింతయన్. వెంటనే కాస్త మనసులో ఆలోచించుకుని మహారాజు అక్కడి నుంచి వెళ్ళాడు. ఉపయాజవచ శ్రుత్వా యాజస్యాశ్రమం అభ్యగాత్. ఉపయాజి యొక్క వచనాలు విని
యాజి యొక్క ఆశ్రమం వైపు బయలుదేరాడు ద్రుపద మహారాజు. అక్కడికి వెళ్ళి అభిసంపూజ్య పూజార్హమధ యాజమువాచ. సంపూజ్య, అభిసంపూజ్య, ఎదురుగా వెళ్ళి యాజుడికి ఏ విధంగా గౌరవించాలో, ఏ విధంగా ఫలార్థిన అని చెప్పాడు. ఇది మహారాజు ఏది కావాలంటే అది ఇస్తాడు. ఏముందంటే పూజార్హ, ఏ విధంగా పూజించాలో, పూజకి ఏవైతే అర్హమైనటువంటివో వాటన్నిటితో పాటుగా యాజిని చక్కగా గౌరవించి సత్కరించి అప్పుడు చెప్తున్నాడు ఇక, అయ్యా నీకు 8,000 ఆవులు ఇస్తాను, నాకు కాస్త ఈ కార్యం చేసి పెట్టు. అక్కడ 10,000 ఆవులు ఇస్తా అన్నాడు, ఇప్పుడు తగ్గినాయి. అయుతాని దదాన్యస్థౌ, అస్థౌ అంటే 8, అయుతాని 1000, 8,000 ఆవుల్ని నేను ఇస్తాను. అయుతాని దదాన్యస్థౌ గవాం యాజయ మాం విభో, ఓ యాజయ మాం విభో, నాకు భగవత్ స్వరూపమైనటువంటి ఓ యాజి నా చేత యజ్ఞం చేయించవయ్యా, నీకు 8,000 ఆవులు ఇస్తాను. ఎట్లాంటి కుమారుడు నాకు కావాలంటే ద్రోణ వైరాభిసంతప్తం ప్రహ్లాదయితుమర్హసి, ద్రోణాచార్యుడి యొక్క వైరంతో తపించిపోతున్నటువంటి నా హృదయాన్ని ప్రహ్లాదయితుమర్హసి, ఆ తాపాన్ని నువ్వు తగ్గించి నాకు సంతోషాన్ని కలిగించడానికి నీవే అర్హుడైనటువంటి వాడు, ఆ పని నీవే చేయగలిగిన సమర్థుడైనటువంటి వాడు. కాబట్టి ద్రోణ వైరం అనేటువంటి తాపాన్ని నువ్వే తగ్గించు నాయన. సహి బ్రహ్మవిదాం శ్రేష్టో బ్రహ్మాస్త్రే బ్రహ్మాస్త్రే చాప్యనుత్తమ, ఆ ద్రోణాచార్యుడు ఎట్లాంటి వాడు అనేటువంటిది 2-3 శ్లోకాల్లో వర్ణిస్తున్నాడు ఇక్కడ ద్రుపదుడు యాజికి. సహి, సహి అంటే ఆ ద్రోణాచార్యుడు. బ్రహ్మాస్త్ర విదాం శ్రేష్ఠ, బ్రహ్మాస్త్రం తెలిసినటువంటి వాళ్ళలో చాలా గొప్పవాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు. బ్రహ్మాస్త్రే చాప్యనుత్తమ, బ్రహ్మవిదాం శ్రేష్ఠ, బ్రహ్మవిదాం బ్రహ్మాస్త్రే, బ్రహ్మవిదాం అనే పదానికి అర్థం ఏమన్నా బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళలో గొప్పవాడు, బ్రాహ్మణుల్లో ఉత్తముడైనటువంటి వాడు, బ్రహ్మాస్త్రాన్ని పొందినటువంటి వాడు. తస్మాద్రోణ పరాద్ జ్యేష్ఠ మాం వై సఖి విగ్రహే, సఖి విగ్రహం, విగ్రహం అంటే సపరేషన్, నాతో స్నేహం ఉండేటువంటి వాడు ఆ స్నేహం కాస్త దూరం అయిపోవడంతో నేను చేసినటువంటి అపరాధం వల్ల ద్రోణుడు కాస్త నన్ను అవమానించడం జరిగింది. ఆ అవమాన భారాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి దీనికి ప్రతిక్రియ చేయాలి. క్షత్రియో నాస్తి తస్యాస్యాం, తస్యా ప్లస్ ఆస్యాం, ఆస్యాం అంటే సమానమైన, ఆయనతో సమానమైనటువంటి క్షత్రియుడు భూమి మీద లేట, ద్రోణాచార్యుడితో సమానమైనటువంటి క్షత్రియుడు కూడా లేడు. ఇప్పటిదాకా బ్రాహ్మణుడు చెప్పాడు. క్షత్రియో నాస్తి తస్యాస్యాం పృథివ్యాం కశ్చిదగ్రణి, ఆయనకి ఎదురుకుండా వచ్చి యుద్ధం చేసి నిలబడగడి ఆయన సంహరించేటువంటి యోధుడు ఇంతవరకు భూమి మీద లేడయ్యా. కౌరవాచాయ ముఖ్యస్య, కౌరవ ఆచార్య అని పడింది, ఆచార్య అని ఉండాలి ఇక్కడ, ఆచార్య ముఖ్యస్య, కౌరవుల ఆచార్యుల్లో ముఖ్యుడైనటువంటి వాడు, కురుపాండవుల ఆచార్య. కౌరవాచార్య ముఖ్యస్య భారద్వాజస్య ధీమతః, భరద్వాజ వంశంలో పుట్టినటువంటి ఆ భరద్వాజ గౌతముని కుమారుడైనటువంటి ఈ ద్రోణాచార్యుడు చాలా ముఖ్యమైనటువంటి వాడు. అంతేకాకుండా ద్రోణుడి యొక్క బాణాల దెబ్బ, ఆయన యొక్క ధనస్సు ఎలాంటివి వర్ణిస్తూ, ద్రోణస్య శరజాలాని ప్రాణిదేహ హరాణి చ, ప్రాణుల యొక్క దేహాన్ని హరించడంలో రాటు తేలినటువంటివి ఏమిటంటే శరజాలాని, శరములు అంటే బాణములు. ద్రోణాచార్యుడి యొక్క శరములకి ఒకటే ఒక రుచి, ఏమిటా రుచి అంటే ప్రాణిదేహ హరణం, అంతకు మించి వేరే రుచి లేదు వాడికి. అలా కొట్టాడు అంటే ఆ ప్రాణి లక్ష్యం ఛేదించాల్సిందే. అయితే ఆయన యొక్క ధనస్సు ఎంత ఉన్నతమైన ధనస్సుట, షడరత్నిర్ధనుశ్చాస్య దృశ్యతే పరమం మహత్, రత్ని అనే పదానికి అర్థం మూర, 6 మూరల ఎత్తున్నటువంటి ధనస్సుడు అది. షడరత్ని ధనుశ్చాస్య, 6 మూరల ఎత్తున్నటువంటి ధనస్సు అది. దృశ్యతే పరమం మహత్, ఆయన 6 అడుగులు ఉంటే ఇది కూడా 6 మూరలు ఉంటుంది, అట్లాంటి ధనస్సు అది. ఆ ధనస్సు ముందు, ఆ బాణాల ముందు ఎవరు నిలవలేరయ్యా. సహి బ్రాహ్మణ వేషేణ క్షాత్రం వేగమ సంశయం, బ్రాహ్మణ వేషంలో క్షాత్ర ధర్మాన్ని కూడా అనుసరిస్తున్నటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు ఆయన. రూపమే ఉన్న బ్రాహ్మణుడు, కానీ ఇప్పుడు క్షాత్ర ధర్మాన్ని కూడా పాటిస్తున్నాడు, నా రాజ్యం కూడా తీసుకున్నాడు. ప్రతిహంతి మహేశ్వాసో భారద్వాజో మహామనాః, క్షత్రోచ్ఛేదాయ విహితో జామదగ్ఞ ఇవా స్థితః, ఎలా ఉన్నాడంటే
భూమండలం మీద 21 మార్లు క్షత్రియ వధ చేసినటువంటి జామదగ్నిలాగా ఉన్నట్టు ఆయన, పరశురాముల్లాగా ఉన్నాడు. క్షత్రియ ఛేదాయ విహిత, క్షత్రియ నాశనం కోసమే పుట్టినటువంటి జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముల్లాగా ఇవ స్థిత, అలా ఉన్నాడయ్యా ఆ ద్రోణాచార్యుడు ఇక్కడ. తస్య హ్యస్త్రబలం ఘోరం, అతని యొక్క అస్త్రబలం అతి ఘోరమైనటువంటి అస్త్రబలం. అస్త్రము అంటే మంత్ర ప్రయోగంతో చేసినటువంటి వాటిని అస్త్రములు అంటే. తస్య హ్యస్త్రబలం ఘోరం అప్రదుష్యం నరైర్భువి, అటువంటి అస్త్రబలం భూమి మీద ఏ నరుడికి లేవు, అటువంటి పరాక్రమం ఆయనలో ఉంది. బ్రాహ్మం సంధారయస్తేజో హుతాహుతిరివానల, అగ్నిలో వేసినటువంటి ఆ ఆజ్యం పోయంగానే అగ్ని ఏ విధంగా అయితే ప్రజ్వరిల్లి ఏ విధంగా అద్భుతమైనటువంటి అగ్నిధారాలతో ఉంటుందో, ప్రజ్వరిల్లుతో ఉంటుందో, అటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, అగ్ని తేజస్సు కలిగినటువంటి వాడు. సమేత్య స దహత్యాజౌ క్షాత్రధర్మపుర సరహ, అట్టాంటి తేజస్సు కలిగినటువంటి ఆయన ఇప్పుడు క్షాత్రధర్మంతో కూడా ఉన్నాడు. ఓ సమేత్య సహ దహత్యాజౌ, ఓ యాజీ, ఇప్పుడు ఆయన బ్రాహ్మ బలంతో పాటు క్షాత్రియ బలంతో ఇదిగో అనేకమైనటువంటి పరాక్రమ కలిగి లోకాల్ని దహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి అగ్నిదేవుళ్ళ ప్రకాశిస్తున్నాడయ్యా. కాబట్టి బ్రాహ్మణ తేజస్సే గొప్పది క్షాత్ర బలం కంటే అనేటువంటి విషయం తెలుసుకున్నాను. నాలో లేనిది ఏంటంటే బ్రాహ్మణ బలం, అందువల్ల నీ దగ్గరికి వచ్చానయ్యా అని ఒక కంక్లూజన్ వచ్చేస్తున్నాడు. బ్రహ్మక్షత్రేచ విహితే, ఈ ఒక్క పదంలో అర్థం ఏంటంటే బ్రహ్మక్షత్రియ అంటే బ్రాహ్మణులు క్షత్రియులు, బ్రాహ్మణ బలం క్షత్రియ బలం. ఈ రెండింటితో చూసుకుంటే బ్రహ్మక్షత్రేచ విహితే బ్రాహ్మం తేజో విశిష్యతే, బ్రాహ్మణుని యొక్క తేజస్సు విశిష్టమైనది, చాలా గొప్పది క్షత్రియ బలం కంటే. సోహం, అందువలన సోహం క్షాత్రబలా దీనో బ్రాహ్మం తేజ ప్రపేదివాన్, క్షత్రియ బలాన్ని మాత్రమే కలిగినటువంటి నేను, నా దగ్గర ఏమన్నా క్షత్రియ బలం ఉంది, బ్రాహ్మణ తేజస్సు లేదు. అందువలన దీనంగా నీ దగ్గరకు వచ్చానయ్యా, కాబట్టి నీవే నాకు దారి చూపించాలి. బ్రాహ్మ తేజ ప్రపేదివాన్ అంటూ యాజి ఉపయాదులని యాచించడం జరిగింది ద్రుపదుడు. ఆ తర్వాత యాజి యాగాన్ని చేయించి సోదర సమేతంగా ఉపయాజిని కూడా కూడుకుని యాగాన్ని చేయించి తర్వాత ఈ యాగం నుంచి ద్రౌపది దుష్టజన్మల యొక్క జననం కలగటం అనేటువంటిది ఈ పాఠం యొక్క చివరిలో జరుగుతుంది. అది రేపటి పాఠంలో మనం కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. దక్షిణ భ్రష్టం మాత్రహీనం చేత సర్వం ధన్యతాం దేవ నారాయణ సర్వం శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవ.